జాతిపిత మహాత్మా గాంధీ గారి 157వ జయంతి సందర్భంగా కోట సెంటర్లోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అట్లానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా, ఆయన కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ గాంధీజీ గారి జీవితమే ఒక ఆదర్శం. గాంధీజీ గారి జీవితాన్ని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. గాంధీజీ గారు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, అట్లానే అహింసా మార్గం కానీ, సత్యమేవ జయతే కానీ, ఇవన్నీ కూడా ప్రపంచానికి ఈరోజు మార్గదర్శకం. గాంధీజీ గారిని కేవలం భారతదేశానికే పరిమితి కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని గుర్తించిందంటే అది గాంధీ గారి వల్ల. సో అలాంటి మహానుభావుడు మన స్వతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి ప్రాణ నష్టం లేకుండా స్వతంత్రం తీసుకొచ్చి ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుంటే గాంధీ గారు వేసిన అడుగుల్లో మనం అందరం కూడా నడవబట్టే అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత సమాజంలో అహింస చాలా అవసరం. ఈరోజు హింస చాలా పెరిగిపోతా ఉంది. దీన్ని తగ్గించుకొని అహింసా మార్గాల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.